తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలో విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసి యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. జగన్ హయాంలో అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, మనబడి, నాడు నేడు వంటి పథకాలతో పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పించామని అన్నారు. ఎన్నికలకు ముందు 40 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఆ హామీలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అబద్దాలతో, అసాధ్యాలతో, మోసపూర్తి ప్రకటనలతో ఆ రోజు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజుకి 25 నెలలు కావస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలల కాలంలోని కూడా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిరుద్యోగ గురించి కనీసం ప్రస్తావన కూడా చేసిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత వారికి ఇచ్చిన హామీలపైన, వారికి ఉన్న హక్కులపైన, ప్రజాస్వామ్యంలో కల్పించిన విధులపైన ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెడతారు, దాడులు చేస్తారు, బెదిరిస్తారు. లేకపోతే మేము మీ మీద కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు పెడతాం, నువ్వెందుకు పనికి రాకుండా పోతామని పోలీస్ అధికారుల చేత బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఈ అసమర్థ ముఖ్యమంత్రి, ఈ అసమర్థ విద్యాశాఖ మంత్రి డిఎస్సిలో 2025లో జరిగిన డిఎస్సిలో సంవత్సరాల తరబడి నిరీక్షించి రేయింబౌళ్లు కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థుల్ని వారికి అన్యాయం చేస్తూ ఈ రోజు డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి డిఎస్సిని అవినీతిమయం చేసి కాసులకు కక్కుర్తుపడి డిఎస్సిలో టీచర్ పోస్టుల్ని, అన్ని పోస్టులను కూడా వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎవడో పనికి మాలిన చదువు చెంజాలేని వాడు 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఉద్యోగం చేసి ఒక పోరంబోకు అడ్డదారిలో ఉద్యోగస్తుడైతే రేపొద్దున్న భవిష్యత్ తరాల వారికి ఏం బోధిస్తాడు? అంటే ఇలాగ అడ్డదారిలో లంచాలతో ఉద్యోగం కొనుక్కున్న చీడ పురుగుల్ని ఈ ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకొస్తే, విద్యా వ్యవస్థలోకి తీసుకొస్తే ఆ చీడ పురుగులు ఈ వ్యవస్థల్ని, విద్యార్థి లోకాన్ని కూడా రేపొద్దున పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చీడ పురుగుల్ని వేరువేయాలంటే తప్పకుండా ఈరోజు మనం పోరాడాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం తరఫున, యువత తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోరాటానికి సిద్ధమయ్యాం. గత 3 రోజులుగా ఏదైతే రిలే నిరాహార దీక్షలు చేశామో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రజల్ని చైతన్యపరచాలి. ఈ ప్రభుత్వం విద్యారంగంలో కానీ, డిఎస్సికి సంబంధించిన స్కామ్లో కానీ ఏ విధంగా స్కామ్లకు పాల్పడింది అనేది మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒకటే ఛానల్, కూటమి పార్టీకి ఉన్నవి ఎల్లో మీడియా గురించి మనందరికీ కూడా తెలిసింది అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాలతో పత్రికా స్వేచ్ఛను కూడా ఈరోజు కాలరాస్తూ జర్నలిజం విలువలను కూడా పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలు, అసత్యాలతో చంద్రబాబు నాయుడికి బాకా ఊతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తాం. తప్పకుండా రేపు ఈ ప్రభుత్వం దిగి వచ్చి డిఎస్సిలో జరిగిన అవినీతిపై, అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా ప్రధాన డిమాండ్. సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరగాలంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థి లోకం కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి తరపున మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఎవరైతే 3 రోజుల పాటు మా సంఘీభావం తెలిపారో వాళ్ళందరితోని కూడా కలిసి ఈ ప్రభుత్వం డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. దానికి ముందుగా లోకేష్ రాజీనామా చేయాలి. గత 25 నెలలుగా బకాయి పడ్డ నిరుద్యోగ భృతి, నిరుద్యోగ యువత యువకులకి ఇస్తానన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతి నిధులను విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. విద్యా కానుక పథకాన్ని కూడా ఎలాంటి తూట్లు పడకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో గోగుళ్లమ్మ తల్లికి ఆషాఢం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు సారి సమర్పించారు. వంగవీటి రాధా అత్తమామలు, నర్సాపురం మాజీ చైర్పర్సన్ జక్కం బాబ్జీ అమ్మాణి ఆధ్వర్యంలో ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో ఆలయం వద్దకు చేరుకుని అమ్మవార్లకు సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర, జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జక్కం అమ్మాణి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పట్టణ ప్రజల మీద ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, అందే వెంకటకృష్ణ, తోట శ్రీధర్, ఆర్ఐటి మృత్యుంజయులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆదిశక్తిని
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గ్రామదేవత తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో గూడూరు డివిజన్ గౌడ గీత కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరకాల శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గౌడ కులస్తుల జనాభా చాలా ఎక్కువగా ఉందని, రాజకీయంగా చైతన్యవంతమైందని, మండల, జిల్లా, రాష్ట రాజకీయాలపై ప్రభావం చూపే నాయకులు ఇక్కడి నుంచి ఎదగాలని, యువత అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎంత మాట్లాడుతున్నా వాళ్ళ జీవన విధానంలో మార్పు లేదు, మార్పు తీసుకురాలని కూడా. ఎందుకంటే ఒక రోజుల్లో తల్లి గీస్తే తాగేవాళ్ళు, ఈ రోజు తల్లి గీస్తే తాగేవాళ్ళు లేరు. పాట చేసా ఎక్కడుందా పోయి పాట తాగమా అనుకునే రోజులు వచ్చేసాయి. గౌడే తాగట్లేదు, ఇంకా పక్క వాళ్ళ గురించి మనం అడిగే ఇది కూడా మనకు లేదు. గౌళ్ళకి చేతిగత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్సులు ఇప్పించడానికి, వాళ్ళకి పెన్షన్ కార్డులు ఇప్పించడానికి అర్హులైన వారికి మేము సంఘం తరఫున రెడీగా ఉన్నాం. దీని గురించి నెల్లూరులో సూపరింటెండెంట్ కలవడం జరిగింది. వారు కూడా మీరు ఈ సమస్యలతో వస్తే మేము దానికి తగిన విధంగా పరిశీలిస్తామని వాళ్ళు దేశంలో కావచ్చు అనేక పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నింటిలో కూడా మనం కూడా సమగ్రంగా విశ్లేషణ చేసుకొని మనం ఏ పార్టీలు అయితే మన ప్రాంతంలో మనం ఎదగగలమో అలాంటి పార్టీలు మనందరం కూడా చేరాలి. చేరిన విధంగా ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలను కావచ్చు, ఆ పార్టీ యొక్క కార్యక్రమాలు కావచ్చు మనం అవకాశం చేసుకొని ఆ దిశగా మనందరం కూడా రాజకీయ నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన రాజకీయ నాయకులుగా ఎదిగినప్పుడే మన కులానికి మనం ఎంతైనా చేయగలం. కాబట్టి ఈ రోజు ఆ దిశలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. మనలో ఈ లోపం వల్లనే మనకు ఐక్యత లేకుండా మనం ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడే మధు మాట్లాడుతూ చెప్పాడు, యాదవ కులము, గౌడ కులం, ఈ రెండు అన్ని కులాల కన్నా 100 కులాలు ఉంటే ఈ రెండు కులాలు ఎక్కువ జనాభా ఉంది. అయితే వాళ్ళు చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతా ఉన్నారు అన్ని విషయాల్లో. అయితే మన వాళ్ళు ఆ విధంగా లేదు. ఎందుకు వస్తుంది అనేది ఒకప్పుడు గ్రామాల్లో చుట్టూ కూడా మన వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నిమ్మల. పాలకొల్లు నియోజకవర్గంలో 19.5 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పసలదేవి గ్రామంలో హస్తకళ కార్మికులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని వెల్లడి. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. డిఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్న మాజీ మంత్రి శైలజానాథ్. మండలిలో చర్చించి చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.